కొంచెం దాని గురించి చెప్పవా? క్రిస్మస్ కాదు స్వప్న, అది క్రిస్మస్ పండుగ. సరే, దాని గురించి చెప్తాను విను. చెప్పు. ఆడంతా ఖాళీగా ఉంది. అవును, ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ఈ నెలలో ఏదో కిస్మిస్ పండుగలు అంట కదా, దాని గురించి విజయాన్ని అడుగుతున్నాను. ఎప్పుడు బైబిల్ చదువుకుంటా క్రిస్మస్ అంటే షాపింగ్ అంటే బ్యాంగిల్స్ అన్ని వేసుకొని క్రిస్మస్ నీట్ గా రెడీ అవుతారు. అది ఎప్పుడు బైబిల్ చదువుకుంటానే ఉంటది. దాన్ని అడుగుతున్నావు నువ్వు. క్రిస్మస్ అంటే డెకరేషన్ మా చర్చిలో అయితే డెకరేషన్ బాగా చేస్తారు. స్టార్ అయితే మామూలుగా రెడీ చేయరు. అలాగే క్రిస్మస్ ట్రీ కూడా అసలు ఎలా రెడీ చేస్తారంటే అలా రెడీ. అబ్బా వచ్చిందండి తిండు సల్లగాని ఎవరు మీరా? ఎవరు చెప్తున్నారు? క్రిస్మస్ గురించి వాళ్ళే అడుగుతారు. నన్ను నేను చెప్తా. క్రిస్మస్ అంటే తిండబ్బా, తిండమే అనుకో. క్రిస్మస్ రోజు అయితే ముక్కలైనా నాకు అసలు ముద్ద అయితే లేదు. మా అమ్మ చేసే వాసనకి నాటుకోడి పులుసు బిర్యానీ అంటే ఇంకా చూడండి. ఆ రోజంతా మంచిగా తిని డీజే పెట్టుకుని మంచిగా డాన్స్ చేసి తర్వాత మూవీస్కి వెళ్ళి ఇవన్నీ చేస్తాం. ఇది జోష్ అంటే. క్రిస్మస్ అంటే ఇంక చెప్పడం అవసరం లేదు మనకి, ఇంకెప్పుడు తిన్నాం పని కాబట్టి. క్రిస్మస్ అంటే తిండి. చూడు విజయ, వాళ్ళని చూసి నేర్చుకో. ఆ పిల్ల బిర్యానీ అంట, ఈ పిల్ల డెకరేషన్ అంట, ఈ పిల్ల షాపింగ్ అంట. నువ్వు ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటావు. బైబిల్ చర్చి ఇది తప్ప ఇంకేం తెలీదా? వాళ్ళు చూడే అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ ని. అసలు ఇదంతా కాదు స్వప్న, అదేంటో నేను చూపిస్తాను. క్రీస్తు జన నాటిలో చూద్దాం దేవుని గురించి. సరే. పరలోకమందున్న మా దేవ, మా గొప్ప తండ్రి, ఈ దీన కుటుంబమును కృపతో జ్ఞాపకం చేసుకో తండ్రి. ఆమేన్. ఎలిజబెత్ ఈరోజు ఆలయంలో దయకాలం చేత మన వంతు సామాగ్రి సిద్ధం చేయము. అలాగే నాగా ఈ మృదువిలో ప్రాణాలను నమ్మకంగా నడిపించినట్లు ఆలయంలో మీరు మన కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఎలిజబెత్, మన ప్రార్థనలు ఆయనకు విన్నవిద్దాం. ఓపికతో ఆయన కృప కొరకు కనిపెడదాం. మైక్ దగ్గర పెట్టు. సర్వోన్నతులకు దేవుని మంచి యాజకుడైన జకరియా చిత్తం నీ దాసుడు ఆలకించుచున్నాడు. సెలవే ప్రభు. జకరియా నీ ప్రార్థనలు దేవుని సన్ని చేయలేదు. ఆయన కనికరించి నీకు బహుమానం ఇవ్వబోచున్నాడు. ఈ వృద్ధునికి ఇవ్వబోవు ఆ బహుమానం ఏమిటి? జకరియా నీకు
పుట్టబోచున్నారు. కుమారుడా, ఈ వృద్ధాపంలోన దేవుని మాటలు సందేహించుచున్నావు గనుక ఇవి నెరవేరు వరకు మాట్లాడక మూగవాడివే విందును. ఇవి నెరవేరిన తర్వాత మాట్లాడు. పరమాత్మా యెహోవా దేవా కరుణించి నన్ను కావుమయ్యా. శిరమును వంచి కరములు జోడించి, శిరమును వంచి కరములు జోడించి, పరిశుద్ధ దేవా దయాప్రాప్తురాలని శుభం, ప్రభు నీకు తోడై ఉన్నాడు. శుభవచనమా. మరియా, భయపడకుము, ఇది దేవుని చిత్తంలో సంకల్పమే ఉన్నది. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కందువు, ఆయనకు యేసు అని పేరు పెట్టదు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అన్నమాట. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా వృద్ధాపమందు కుమారుని కనబోతుంది. గొడ్రాలన్న నామకు ఇది 6వ మాసం. దేవుని మాటలు వాటి కాలం ముందు నెరవేరుతాయి. నేను పురుషుని ఎరిగిన దానిని ఇది ఎలా సంభవించును? మరియా, భయపడుతుంది, ఇది దేవుని చిత్తంలో సంకల్పమే ఉన్నది. పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చి సర్వోన్నతుని శక్తిని ఆవరించడం కనుక పుట్టబో శిశువు అతి పరిశుద్ధుల సర్వోన్నతుని కుమారుడు. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా వృద్ధాపమందు కుమారుని కనబోతుంది. గొడ్రాలన్న నామకు ఇది 6వ మాసం. దేవుని మాటలు వాటి కాలంలో నెరవేరుతాయి. వందనాలమ్మా. మరియా, నా ప్రభు తల్లి నా దగ్గరికి వచ్చిందా? ఈ శుభవచనం నా చెవున పడగానే నా గర్భంలోని శిశువు గంతులు వేస్తున్నాడమ్మా. అవునమ్మా, దేవుడు ఆశ్చర్యకరుడు. ఈ విషయం నాకు ముందుగానే తెలియజేశాడు. ఆయన కృప పొందిన మనం నిజంగా ధన్యులం. అమ్మా, బాబుకి ఏం పేరు పెట్టాలి? అని పేరు పెట్టాలి. యోహన్నా, కొత్త పేరు ఎలా పెట్టాలి? దేవుని ఆజ్ఞ అయింది. సరే, ఒక మాట కూడా వాళ్ళ నాన్నని అడిగి చూద్దాం.
మహోన్నతుడికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నా నోరు వచ్చేసింది, నేను మాట్లాడగలుగుతున్నాను. దేవా, నీ క్రియలు ఎంతో గొప్పవి, నీకు వందనాలు స్వామి. ఆమేన్. ఎందుకు నా మనసు ఈరోజు ఇంత అల్లకల్లోలంగా ఉంది? నాకు ప్రదానం చేయబడిన మరియా నిజంగా గర్భవతి అయినా? నిప్పు లేనిదే పొగ రాదు కదా, మరి దీనికి పరిష్కారం ఎలా? ఆమెను విడనాడుటే నాకు సరైన పరిష్కారం. దేవా, నన్ను కాపాడు తండ్రి. దావీదు కుమారుడైన యేసేపు, నీకు ప్రదానం చేయబడిన మరిని గురించి నీవెందుకు ఆందోళన చెందుతున్నావు? ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది కనుక ఆమె గర్భంలో జన్మింపబో పరిశుద్ధ శిశువు పెరిగి పెద్దవాడై తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టారు. నేడే మరియను చేర్చుకొని ఆదరించదు. ప్రభుదాసులు, మీరు ఆజ్ఞాపించినట్టే నేనే మరియను చేర్చుకొని ఆదరించదు. నజరతు వాసులారా, అమ్మలారా, అయ్యలారా, కూర్చొని వింటున్న వారులారా, ఓయ్ మిమ్మల్ని అర్థంగా చూస్తున్న వారులారా, కైసగాడి ఆజ్ఞ ప్రకారం ఈ దండోర వేస్తున్నాను. హో ప్రజాసంఖ్యలో రాయబడకు మీరు మీ సొంత ఊళ్ళకు వెళ్ళి జనాభాలో రాయించుకున్న. హో అందుకే ఈ దండోర వేస్తున్నాను. హో చెప్పలేదన్నారు, చెయ్యలేదన్నారు, నా కడుపు కొట్టారు, నా కంపా ముంచారు, నేను అసలే పిల్ల చల్లగలను. మరియా, నేను మన ఊరిలో ఒక దండోరా వేసేదని, అది నీ చేయన పని కదా? లేదు నాదా, వేయబడిన దండోరాలో మనకు ఆందోళన కలిగించేది ఏమైనా ఉందా? మరియా, ప్రజా సంఖ్యకు ఆజ్ఞ అయింది. ఈ ప్రజా సంఖ్యలో రాయబడుటకు మనము మన సొంత ఊర్లకు వెళ్ళి అచ్చట మన పేర్లు నమోదు చేయించుకోవాలి. నీవు చూస్తే నిండు చోళాలై ఉన్నావు. ఈ పరిస్థితుల్లో నిన్ను తీసుకొని మన ఊరు బెత్లెహేము వెళ్ళుట ఆయాసంతో కూడిన పనిగా ఆందోళన చెందుతుంది. దీనికి చింతిల్లుకున్నాడా? సమస్త వారములు నా మీద వేయండి, నేను చూసుకుంటానని మన తండ్రి ఆంటీ ఇచ్చి ఉన్నాడు కదా. ఆ సర్వేనదిపై భారము వేసి ప్రయాణానికి సిద్ధమవుదాం. మరియా, ప్రయాణం నాకు కావాలని సిద్ధం చేసినావు కదా? సిద్ధమే నాదా. మరి ఇక బయలుదేరుదామా? చాలా వైరాలు నాదా, నేను నడవలేకపోతున్నాను, బాధగా ఉన్నది నాదా. మరియా, ఓర్చుకో, ఇక చిన్నగా నడిచి వెళ్తాం. ఇదైపోయిందా? దీనుల కావుమయా, బెత్లెహేమున చేర్చుమయా. ఓ దేవా యెహోవా తండ్రి, మా తోడుగా ఉండుమయా, మా తోడుగా ఉండుమయా. ఈ దీనుల కావుమయా, బెత్లెహేమున చేర్చుమయా.
వాసన వస్తుంది దూరంగా చెప్పేది నీ బాధ పిల్ల బాబులతో వస్తే చోటి టెస్ట్ వేస్తానంటావా నాయన నీకు నీ పిల్లలకి నమస్కారం చిందనానికి కళ్ళ స్థలం చూపించలేకపోతున్నా ఈ చెట్టు బొట్టు గుడు గోగు ఏదో చూసుకోండి ఎవరు కనమన్నాడయ్యా 10 మంది పిల్లలే సరే లోపల మా అప్పు వాళ్ళు అంటాడు కానీ నేను చెప్పానని చెప్పి నువ్వు మూలన ఉదుక్కోపో ఓరప్పు ఓరప్పు ఇంకెవరైనా స్థలం కోసం వచ్చారంటే ఆ తలవాకి నుంచి అలాగే తరవేరా. అలాగేనండి అయ్యా. ఈ బక్కోడు ఓకే పెడుతున్నాడా పెడుతుంటాడా ఎప్పుడు పోతాడో ఏమో ఇది పోయినాకనే సముద్రం అంతా నాదే, రాజ్యం అంతా నాదే. నమస్కారం అయ్యా. మేము చాలా దూరం నుండి వచ్చాం. ఈమె నా భార్య నిండు గర్భవతి. మీ సత్రంలో ఏదైనా స్థలం ఉంటే దయవంచి చూపండి అయ్యా. స్థలం లేదు గిల్లం లేదు పో అయ్యా. అది కాదయ్యా. అది లేదు ఇది లేదు బయటకు నడవండి అయ్యా. దేవా మాపై ఏంట్రాపో గోళ కుయ్యమర్రు అంటుంటే నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటున్నాడు అయ్యా పెద్ద మనిషి. అయ్యా మేము చాలా దూరం నుండి వచ్చాం. ఈమె నా భార్య నిండు గర్భవతి. మీ సత్రంలో ఏదైనా స్థలం ఉంటే దయవంచి చూపండి అయ్యా. మా వల్ల కాదు బాబు, మీ తిప్పలు మీరు పడండి. దేవా మాపై ఈ సత్రాధికారికి కరుణ పుట్టించు. రేపు వీళ్ళెవరో దేవుని భక్తుల్లా ఉన్నారా? ఇలాంటి వారికి స్థలం చూపించకపోతే మనకి పాపం తగులుతుందిరా. ఏమంటే మిమ్మల్ని పైకిలేండి. మీకేం అభ్యంతరం లేకపోతే మాది పశువుల పాక ఒకటి ఖాళీగా ఉంది, అందులో మీరు ఉండవచ్చు. నమస్కారం అయ్యా. దేవుడు మిమ్మల్ని తప్పక దీవిస్తాడు. నాదా తేజమయుడైన మన చిన్నారి విగ్రహం చూడండి. బాగు పుట్టింది మొదలుకొని ఆనందానికి హద్దులు లేకుండా ఉన్నాయి. మరియా లోకరక్షకుడైన ఈ చిన్నారి గురించి వివరించుటకు నేను ఏ పాటి వాడను? పోవుదము గొర్రెలను మేప రారే పోవుదము, పక్షులను మేప రారే పోవుదము. ఆరు చిప్పరా సన్న చిప్పరా అంది బలపరా గుంట గలగరా. ఆరు చిప్పరా సన్న చిప్పరా పంది బలపరా గుంట గలగర. మీరు బావి ఒర్రికను మేప రారే రారే పోవుదము, గొర్రెలను మేప రారే పోవుదము, పక్షులను మేప రారే పోవుదము. ఇసుక దోసరా కోడి దగ్గర అటుక మామిడి చిక్కుడు ముట్టే. ఇసుక దోసరా కోడి దగ్గర అటుక మామిడి చిక్కుడు ముట్టే. చింత చిగురాకును మేప రారే రారే
చిప్పరా కన్న చిప్పరా పంది పరపరా గుంట గలగరా హై 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 కారు చిప్పరా కన్న చిప్పరా పంది పరపరా గుంట గలగర ఈరు బావి ఊరిందను మేప రారే హై రారే హై రారే పోవుదమో. ఒరే మల్లన్న నువ్వు పట్టిన బంగారం అవుతుందిరా. కొంచెం ముందుకు రండి, ముందుకు రండి. అమ్మా రికార్డ్ చేసినట్టు పెట్టకండి ఇప్పుడే. ఆ దేవుడిపై వారం వేసి ఏదైనా చేసేస్తారా? ఒరే వేరన్నా నా తెలియకడదా కానీ వీడంతసేపు దేవుడు దేవుడు అంటాడు. ఒరే సూరన్న నువ్వు తొందరపడుతున్నావురా. మనం ఎప్పుడు ఆ భగవంతుని ఎటకైనా చేయకూడదురా. ఒరే వేరన్నా నువ్వు చెప్తుంటే నిజంగా ఆ దేవుడు చూసినట్టే ఉందిరా. ఒరే మళ్ళా ఇవాళ వస్తుందిరా. 4 కరపులు వేసుకొని చలి కరుచుకుంటే బాగుండురా. మాకు కూడా అలాగే ఉందిరా. మంచి చేసేద్దాం. ఒరే వెచ్చగా చలికార్చుకుంటే కళ్ళు కూరుకుపోతున్నాయిరా. ఒరే వేరన్నా నాకు కూడా తోగొస్తుందిరా. నువ్వు సోరన్న కాస్త మేలుకొని తోడలు రాకుండా చూడండి. నేను వేరన్నా పునుగు తెస్తాను. అట్లాగే పండుకోండిరా. నేను చూసుకుంటా. మా కొడుక అంతందలారా ముడుసులు అయితే బాగా తింటారు రే. పిల్ల ముడుసులు కూడా బాగా చేసేది. సరేరా మీ కొడుకు ఏం చేస్తా? మా కొడుకు చదువు పర్లేదు కానీ నేలలో ఎట్టెట్ట పోతుందా అయితే బాగా తింటారా. ఏంటి రే మంచి చెప్పురా. నేలలో ఎట్టెట్ట పోతుందా ఏంటి రే జిలేబీ చేపలరా. నా యారు ఇప్పుడు మంచి చెప్పావురా. ఓరే సోరన్న అది చూడరా తెల్లగా ఏదో వస్తుంది. అది వేరన్న పంచర్థం లేరా. కాదు తెల్లగా వైపే వస్తుంది. గొల్లలారా భయపడకూడదు. ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానమును మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. దీనికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరున్న ఉండటం మీరు చూచెదరు. ఒరే సోరన్న బెత్లెహేములో రక్షకుడు పుట్టాడని చెప్పడానికి వస్తే దెయ్యం అని బెంబేలెత్తాం కదా. సరే సాలేరా మీరు బెదిరిగాక మమ్మల్ని కూడా బెదిరిగొట్టారా. చెప్పిన దానికి మనం చేయాల్సిందేదో ఆలోచించుకున్న మాటలేంద్రా. బెత్లెహేములో రక్షకుడు పుట్టాడని చెప్పారు కదరా. మరి సంతోషంగా పోయి రక్షకుడిని చూచి పొక్కుని వద్దాం రా. సరే కదలండి రా. రారే పోవుదము యేసయ్యను చూడా. రారే పోవుదము రక్షకుని చూడా. రారే పోవుదము యేసయ్యను చూడా. రారే పోవుదము రక్షకుని చూడా. బెత్లెహేములో పశుల పాకలో బుల్లి యేసువై పుట్టాడంట.
యేసయ్యను చూడా రారే పోవుదము రక్షకుని చూడా రారే పోవుదము తెల్ల పాపలు గొల్ల మందలు పొల్లగా పెంచి పెద్ద చేయమని హై 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 తెల్ల పాపలు గొల్ల మందలు పొల్లగా పెంచి పెద్ద చేయమని చల్లని స్వామిని వేరుకొనకైక రారే హై రారే పోవుదము యేసయ్యను చూడా రారే పోవుదము రక్షకుని చూడా రారే పోవుదము. ఒరే పాడరా ఇది రక్షకుడి గురించి లాగా పాడేలాగుందిరా. సందేహం లేదు ఈయనే రక్షకుడు అంటాడు. పదండ్రా లోపలికి. అయ్యా అందరం రక్షకుడిని చూడడానికి వచ్చామయ్యా. లోపలికి దయచేయండి అయ్యా. దండాలు రక్షక దండాలు. అబ్బా ఎంత అందంగా ఉన్నాడు. మొహం ఎంత మెరిసిపోతుందో చూడరా. అబ్బా అయ్యని చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందిరా. నాకైతే ఇక్కడే ఉండాలనిపిస్తుందిరా. ఇదిగో దేవా నా కానుక బుల్లి గొర్రె. ఇదిగో దేవా నా కానుక బట్టలు గొర్రె. ఇదిగో దేవా నా కానుక తెల్ల గొర్రె. ఇదిగో దేవా నా కానుక పుల్ల గొర్రె. అమ్మా రక్షకుణ్ణి చూచా పొంగిపోతున్నా. ఇంకా రక్షకుణ్ణి తలుచుకుంటూ వెళ్ళి వస్తామమ్మా. సంతోషంగా వెళ్ళిరండి అయ్యా. మరి తమ్ముడా దేవుడు అవతరించరా యేసే జన్మించరా. మరి తమ్ముడా దేవుడు అవతరించరా. పెద్ద పెద్ద రాజులంత నిద్రలు పోవంగా పెద్ద పెద్ద రాజులంత నిద్రలు పోవంగా అర్ధరాత్రి వేళ కాడ ముద్దుగా జన్మించనయ్య యేసే. ఆహా యేసే ఓహో యేసే జన్మించరా. మరి తమ్ముడా దేవుడు అవతరించరా యేసే జన్మించరా. మరి తమ్ముడా దేవుడు అవతరించరా. మిత్రమా వీధిలో తూర్పు దిక్కున వెలిగే అనేక నక్షత్రములు చూచాం. కానీ ఇంతటి తేజతాలను మనం ఎన్నడూ చూడలేదు కదా. దీని మర్మం ఏమయ్యుండునో మిత్రమా. దీని మర్మం గొప్పదై ఉంటుంది. మిత్రులారా ఈ తేజ నక్షత్రం తప్పక ఒక మహోన్నతుని జన్మ సంకేతమే. మిత్రమా నక్షత్రం యొక్క తేజస్సును చూస్తుంటే పుట్టిన వారెవరైనా సృష్టికి అధిపతి అన్నట్లుగా కనబడుచున్నది. అట్లయినా అట్టి వారిని చూసి పూజించటం మంచిది. ఆలస్యం దేనికి మిత్రులారా. తక్షణం ప్రయాణము సిద్ధమవుదాం. నక్షత్రం మనకు మార్గదర్శిగా ఉంటుంది. సరే ఇక ప్రయాణం అవుదామా. అట్లే మిత్రమా. విను వీధిలో వెలిగి నక్షత్రమా కనుగొందుము నీ జన్మ మర్మము. విను వీధిలో వెలిగి నక్షత్రమా కనుగొందుము నీ జన్మ మర్మము. ఎంతైన నీ కాది ఎంతయని చెప్పగలం. ఎంతైన నీ కాది ఎంతయని చెప్పగలం. ఎంత దూరమైన నేను కాంతుము మాన్ బంధు మేము. ఎంత దూరమైన నేను కాంతుము మాన్ బంధు మేము. విను వీధిలో వెలిగే నక్షత్రమా కనుగొందుము నీ జన్మ మర్మము. మిత్రులారా మన
మనము యెరూషలేము నగరంకు సమీపించాం. జన్మించిన రారాజు యొక్క వివరములు నగరమందు రాజుకు తప్పక తెలిసి ఉంటుంది. మహామంత్రి, నగరం మందు క్రొత్త సంగతులు ఏమైనా ఉన్నావా? మహారాజా, పేరెన్నిక గల మీ పాలనలో అభేద్యమైన మీ శక్తిని శంకించువారు ఈ రాజ్యమందు కాన్నారు మహారాజా. శభాష్ మహామంత్రి, ఈ హేరోను మించిన రాజు ఇప్పుడే కాదు మహామంత్రి, ఇక ముందు రాడు రాలేడు మహామంత్రి. ఎవరురా? చిత్తం మహారాజా, ఎవరో తూర్పు దేశపు జ్ఞానులంట తమ దర్శనాథమై వచ్చి ఉన్నారు మహారాజా. జ్ఞానులా? తూర్పు దేశమా? అయితే లోపల ప్రవేశపెట్టుము. ప్రణామములు మహారాజా, రాజు చిరంజీవి అవుగా. చిత్తం మహారాజా, మేము తూర్పు దేశపు జ్ఞానులు. ఎవరు మీరు? ఏ దేశం నుండి ఈ హేరును దర్శించగా కారణం ఏమిటి? చిత్తం మహారాజా, మేము తూర్పు దేశపు జ్ఞానులు. యూదా దేశంలో ఒక గొప్ప రాజు జన్మించి ఉన్నాడని ఎరిగి ఆయనను పూజింపవచ్చు. రాజా? రాజులకు రాజ్యాన్ని ఏలవించే పుణ్య. సరే, ఇప్పటికి మీరు విశ్రాంతి తీసుకోండి, నేను మీకు వెంటనే వివరం తెలియజేస్తాను. ఎవరక్కడ? చిత్తం మహారాజా, వీరికి మన విశ్రాంతి మందులు సకల మర్యాదలు ఆచరించండి. చిత్తం అలాగే మహారాజా. నమస్కృతులు మహారాజా. రాజాతి రాజైన ఏడుకు ప్రత్యర్థి పుట్టడు పుట్టబోడు మహామంత్రి. త్వరితగతిని మన రాజ్యంలో శాస్త్రులు పండితులు రాస్తాను వద్ద వెంటనే తెలియజేయండి. చిత్తం అలాగే మహారాజా. ఎవరెక్కడ? చిత్తం మంత్రివర్య. శాస్త్రులను పండితులను వెంటనే ప్రవేశపెట్టండి, రాజాజ్ఞని చెప్పండి. చిత్తం అలాగే. చిత్తం మహారాజా, ఇప్పుడే త్వరగా రమ్మని ఆజ్ఞాపించుకున్నాను. వచ్చి ఉన్నా మహారాజా. శాస్త్రులారా, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడో తెలియజేయండి. ఇదిగో ఇలా చూడుము. యెషయా ముద్దు నుండి చిగురు పుట్టెను, దాని పేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. చిత్తం మహారాజా. బెత్లెహేము, ఎఫ్రాతా, యూదా వారి కుటుంబం స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చెను. దీనిని బట్టి రాజు యూదయ బెత్లెహేములోనే పుట్టి ఉన్నాడని స్పష్టమగుచున్నది మహారాజా. సరే, ఇక మీరు వెళ్ళవచ్చు.
మహామంత్రి, ఏమిటి తక్షణ కర్తవ్యం? మొక్కగా ఉన్నప్పుడే త్రుంచి వేదమా? అనుభవం ఉన్న మహారాజు, మీరు పథకం వేస్తే తప్పక ఫలిస్తుంది. తూర్పు దేశ జ్ఞానులు ప్రవేశపెట్టండి. చిత్తం అలాగే మహారాజా. నమో నమః మహారాజా. జ్ఞానులారా, రాజు జన్మించినది యోధులని వినికి. అట్లైనా మీరు కనుగొని పూజించి నాకు తెలియజేయండి. నేను ఆ పాలను దర్శించి పూజించదను. చిత్తం మహారాజా, అలాగే చేస్తాను. మిత్రులారా, ఆలకించండి. ఆ లాలిపాట మీకు వినపడడం లేదా? లోనికి వెళ్ళి చూసిన రండి మిత్రులారా. అయ్యా, మేము తూర్పు దేశపు జ్ఞానం తేజ నక్షత్రం వల్ల దారి చూపబడిన వారి ఈ రాజును పూజింపవచ్చా? నమో నమో బాలరాజా, నమో నమో. దివ్యమైన ఈ దర్శన భాగ్యం కలుగుగానే మేమెంతో ఆనందిస్తున్నాం. ఇదిగో దేవా, నా కానుక బంగారం. ఇదిగో దేవా, నా కానుక సాంబ్రాణి. నా కానుక బోలం. అమ్మ చిట్టి రాజును చూచి మా జన్మ పావనమైంది. ఇక వెళ్ళి వస్తామమ్మా. సంతోషంగా వెళ్ళిరండి అయ్యా. మళ్ళీ ఎత్తుకొని పోతుండ్రు. బట్టలేమా జ్ఞానులారా, ఈ శిశువు యొక్క సమాచారం తెలుసులేమునకు వెళ్ళవద్దు. ఏ రోజు రాజు శిశువు చంప కుట్ర పన్ని ఉన్నాడు గనుక మీరు వేరొక మార్గమున మీ దేశమునకు వెళ్ళండి. మహామంత్రి, జ్ఞానులు వెళ్ళి చాలా కాలమని ఇంతకు తిరిగి రారేమిటి? నేను అదే ఆలోచిస్తున్నాను మహారాజా. మహామంత్రి, ఇక ఉపేక్షించి లాభం లేదు. మన రాజ్యం లోపల 2 సంవత్సరాల మగపిల్లవాడిని నరికి 2 ముక్కలు చేయని ఆజ్ఞాపిస్తున్నా. వెంటనే ఆజ్ఞ పాటించండి. యోధుల రాజు అంట, యోధుల రాజు. ఇంకెక్కడ యోధుల రాజు? ముక్కలై నక్కల పాలత. ఆహాహా. ఏసేపు మరియలారా, క్రూరుడైన హేరోదు బాలయేసును చంప వెతుకుచున్నాడు కనుక మీరు శిశువుని తీసుకుని వెంటనే ఐగుప్తునకు త్వరగా వెళ్ళండి. మరలా నేను తెలియజేయ వరకు అక్కడే ఉండండి. ఈ రాత్రికి బయలుదేరండి. అలాగే చేస్తాం. కరుణించి మముగావు మోదైవమా సరవేగై గుప్పు పురమేగలు కరుణించి మముగావు మోదైవమా సరవేగై
ఏమే విజయ, ఇదేనా నిజమైన క్రిస్మస్ అంటే? ఇన్ని రోజులు ఇదే నిజమైన క్రిస్మస్ అని తెలియక నేను ఎన్నేసి మాటలు అన్నాను. దయచేసి నన్ను క్షమించు. యేసు ప్రభు నా కోసమే ఈ భూమి మీదకి, నేను చేసిన పాపాల కోసమే ఈ భూమి మీదకి వచ్చారని తెలియక నేను చాలా మాట్లాడినాను. దయచేసి నన్ను క్షమించు. సరే స్వప్న, ఇప్పటికైనా తెలుసుకున్నా దేవుని గురించి.